ఎన్నికలు జరగాలంటే అడుగుతాను, చెప్పండి. అడుగు. నమస్తే సార్, మీ పేరు? బ్రహ్మానంద రెడ్డి. బ్రహ్మానంద రెడ్డి. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? జగన్ గారి పరిపాలన బాగుంది. మా ఊరికి మాత్రం కొత్తగా రోడ్డు వేశారు. ఈ మధ్య 18 ఏళ్ల నుంచి రోడ్లు వేసి సక్రంగా. నెల్లూరు నుంచి రూరల్ కాబట్టి నరుకూరు దాకా బాగా ప్రయాణం చేస్తున్నారు. హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు అందరు జనం. 2 వీలర్స్ 4 వీలర్స్ అందరూ. కానీ ఈ రోడ్ ఇక్కడ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు గెలవచ్చు అనుకుంటున్నారండి? మేము ఆదాలకే మొగ్గు చూపిస్తాం. ఎందుకనండి? ఉన్న పథకాలు ఇప్పుడు ఆయన మధ్యలో వచ్చి కూడా 1 year వచ్చి కూడా బాగా చేశాడు. ఊరంతా సీసీ రోడ్లు వేసాడు, అన్ని పనులు చేపిస్తున్నాడు. పిల్లలకు అందుబాటులో అన్ని ఇస్తున్నారు జగన్ ప్రభుత్వం. కానీ ఇప్పుడు చాలా మంది ఆయన అందుబాటులో ఉండరు, బయటికి రారు అని చెప్పేసి అంటున్నారు. అది ఒకళ్ళ మీద ఒకళ్ళు సాడీలు చెప్పుకోవటం. ఆ పార్టీ ఆయన ఈయన, ఈ పార్టీ ఆయన. అంతేగాని శ్రీధర్ రెడ్డి కూడా కొన్నాళ్ళు బాగానే చేశాడు. ఆయన ఇష్టానుసారంగా ఆయన పార్టీ మారాడు తప్ప అది ఎవరి గురించి కాదు. అంతే. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారండి? ఇప్పుడున్న గవర్నమెంటే రావాలని అందరూ కోరుకుంటున్నారు ప్రజలు. కొత్తగా మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు కదా నిన్న. ఆ పాత మేనిఫెస్టో అయినా కొత్తది ఒక 10% పెంచాడు అందరికి. ఎలా అనిపించింది దాని మీద మీ అభిప్రాయం ఏంటి? పర్వాలేదు, కొత్త పథకాలు పెట్టి చేయలేనని చెప్పలే, ఉన్నాయే బాగా చేస్తానని చెప్పాడు. ఓకే సార్, థ్యాంక్ యూ.